అన్న ఎట్లా బంతి పూలు 50. ఇది కూడా 50ఏనా? ఇది 45. 40 పెళ్లి చేయడా అన్న? ఇది రేట్ ఎట్లా అండి? ఇది మీరే తయారు చేస్తారు ఇవి? చూడండి ఎంత ముద్దుగా ఉందో. 25 రూపీస్ అంట రామ్ చిలుక. మామిడాకులు ఎట్లవి? 20 రూపాయల కట్టాలా అన్న? ఎట్లా రేటు? 500. ఏం పూలు అంటారు వీటిని? కాకరమల్లె. ఏంటి అని ఎట్లా రేటు? ఆర్టిఫిషియల్ 120. చూడండి రోజు పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో. కేజీ 200 అంట. మీకు ఎంత వస్తాయి సాయంత్రం వరకు? 500 వస్తాయా? పొద్దున్న వస్తారా? 70 రూపాయలా? ఎట్లా 70 అంటే 300 గ్రామా? కేజీ ఎట్లా? నిన్నమ్మో 20 రూపాయలు కేజీయా? అమ్మ అంత ఘోరం. ఈరోజు పికప్ ఉంది ఉగాది అని. రేట్ ఓకేనా మరి? 70 అంటే కూడా పోతలేవా? గిట్టుబాటు అవుతుందా మరి? ఎన్ని ఎకరాలు పెట్టినావు ఈ తోట? ఎకరామా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే, నేను మీ కళ్యాణ్. ఈరోజు మనం హైదరాబాద్లో అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ గుడిమాల్కాపూర్ మార్కెట్ అవుట్ సైడ్ అయితే ఉన్నాం మనం. ఎంట్రీ అయితే చూసుకోవచ్చు. వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడిమాల్కాపూర్. సో ఇక్కడ మనకి పొద్దున్న వస్తే ఫ్రెష్ పూలు దొరుకుతాయి. పొద్దున్నే రావాలి. ఇక్కడ అన్ని రకాల పూలు దొరుకుతాయి. ఇవాళ మనం పూలకి ఎట్లా రేటు ఉంది ఏందనేది మనం కనుక్కొని చూద్దాం. పెద్ద ఫంక్షన్లకు కానీ ఈవెంట్లకు అయితే మనం ఇక్కడ నుంచే తీసుకొని పోవచ్చు. మనం అడుగుదాం. ఇక్కడ అన్నీ అమ్ముతుండ అడుగుదాం. అన్న వీటిని ఏమంటారు? అస్పరా. ఎట్లా ఇది కట్ట? 20 రూపాయలా? డెకరేషన్ వాడతారు కదా? నువ్వు ఎట్లా రైతు అన్నయ్యి? రైతునేనా? డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చినావు అన్నా నువ్వు? చేవెల్లా. ఎక్కడది? మొయినాద్ అవతలనా? చూసుకోండి. ఇదైతే ఎంత అన్న? 20 రూపాయలా? చూసుకోండి. కట్టకు వచ్చేసి 20 రూపాయలు. దీన్ని ఏమంటారు అన్న? కామిని. ఎట్లా రేట్ ఇది? డెకరేషన్ కా? ఎట్లా రేట్? కట్ట ఎంత ఇది? 25 రూపాయలా? చూడండి ఫ్రెండ్స్, కామి అంట. కట్టకు వచ్చేసి 25 రూపాయలు అంట. ఎట్లా ఇది వచ్చేసి ఒకటి 20 రూపీసా? 20 రూపీస్. ఎన్ని ఫ్లవర్లు ఉంటాయి ఇలా? 10 ఫ్లవర్లు ఉంటాయా? చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 20 రూపీస్ అంట. 10 ఫ్లవర్లు అయితే ఉంటాయంట. ఇదంతేనన్నా? సేమ్ ఏదే రేటు. చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఇది ఎట్లా అన్నా? 120. దేనికి పడతారు? ఇది డెకరేషనేనా? పేరేందన్నా అన్న? వైట్ డేజీ. ఇది ఎల్లో డేజా? ఎట్లా రేటు? 100 రూపాయలు. ఈ కట్టకు వచ్చేసి 100 రూపాయలా? 20 పూలు వస్తాయి అన్న. ఏం ఆకులు అన్న? పుష్పత్త. ఈ కట్టకచ్చి ఎంత అన్న? 100 రూపాయలా? ఓకే అన్న. ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే మూరలు అమ్ముతారు. కనకాంబరాలు, మల్లెపూలు. అమ్మ ఎట్లా అమ్మ కనకాంబరాలు? ఈ మూరకు వచ్చేసి 25. ఈ మల్లె మొగ్గలు మొత్తం 25 ఏదైనా 20 రూపాయలు వస్తుందా? ఏదైనా అంతేనా రేటు? మామూలుగా వీడియో కోసం వచ్చింది. యూట్యూబ్ ఛానల్. ఏదైనా 20 రూపాయలేనా మూర? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అన్న. బంతిపూలు ఎట్లా అన్న? 80. ఏదైనా అంతేనా? కేజీకి వచ్చేసి 80. చూడండి ఫ్రెండ్స్, కేజీకి వచ్చేసి 80 రూపాయలు అంట బంతిపూలు. ఆ కాంటాక్ట్ వేసి జోకిస్తారు వీళ్ళు. అన్న ఏం పూలు అన్న? గ్లాడ్స్. దేనికి వాడతారా? డెకరేషన్ వాడతారా? ఎట్లేదు కట్టకు వచ్చేసి
అవి మార్కెట్ లేదు కదా, 50-40 ఎట్లా వస్తాయి. ఓకే ఓకే, మార్కెట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి 40. బర్డ్స్ ఇంకా ఈ బర్డ్సా కట్ చేసి పెడితే పూలు ఓపెన్ అవుతాయి. ఇవి ఎట్లా కట్ చేస్తారు ఇది? ఓహో, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ పూలు ఓపెన్ అవుతాయి. మంచిగా ఓపెన్ అవుతాయి ఇవి. ఓకే ఓకే, రోజు ఆగుతుంది ఇది మళ్ళీ ఓపెన్ అయ్యి. కట్ట కట్ చేసి ఎంత? ఇది 180 రూపీస్లో ఫైనల్ వస్తుంది. 107 రూపాయలు ఫైనల్ వస్తుంది. బాబు ఎట్లా దండ? 120. ఎంత ఉంటుంది దండ ఇది? 12 ఫీట్లు ఉంటుందా? చూడండి ఫ్రెండ్స్, ఇది 120 అంట, 12 ఫీట్లు అయితే ఉంటుందంట. బంతిపులతో నల్లేరు. మామూలుగా వీడియో కోసం వచ్చిన, ఏదైనా అంతేనా రేటు? బాబు ఈ రోజు పూలు ఎట్లా? రోజు పూలు ఎట్లా ఇవి? కేజీకా? ఎక్కడి నుంచి వస్తాయా బాబీ? బెంగళూరా? చూడండి ఇక్కడ 120 రూపీస్ అంట, 120, 100 అంట రోజు పూలు, క్వాలిటీ బట్టి. అన్ని కనకాంబరాలు ఎట్లా? 200 కిలోనా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? ఆంధ్రేనా? ఓకే అన్న. అన్న ఏం పూలు అన్నవి? సెంటు గులాబీ ఎట్లా కేజీ? 180. రైతులు అన్న మీరు? ఎక్కడి నుంచి వచ్చినావు అన్న? దేవరకొండ. పెద్ద గోల్కొండ. పెద్ద గోల్కొండ, శంషాబాద్. మీరే వండి సార్ ఇవి? ఈ రేటు మరి గిట్టుబాటు అవుతుందా? అయితే లేదా? సీజన్ లేదంట ఇప్పుడు? ఓకే ఓకే. సెక్షన్ మొత్తం అయితే సెంటు గులాబీ అయితే ఉంది. ఏం పూలు అన్నా? లిల్లీ ఎట్లా ఇవి రేటు? 100 రూపాయలా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? అనంతపురా? ఇక్కడ మీరు షాప్ అన్నట్ట మీది? షాప్ అన్నట్ట మీది? అనంతపురం చెప్పిస్తారా? అన్ని కనకాంబరాలు ఎట్లా? 40 రూపాయలు. ఇది ఎంత ఉంటుంది? 3 మూరలు ఉంటుందా? ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి అమ్మిస్తున్నారు. ఇక్కడ మీ షాప్ అనేది? ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నీ మెల్లపూలు ఎట్లా? 70 రూపాయలా? ఎట్లా 70 అంటే? 300 గ్రామా? కేజీ ఎట్లా అన్న? కేజీ ఎట్లా ఇవి? 700. ఎక్కడి నుంచి వస్తాయి బ్రో ఇవి? ఎక్కడి నుంచి వస్తాయి? మైలవరమా? ఓకే అన్న, థ్యాంక్ యూ. విజయవాడ మైలవరం నుంచి వస్తాయి. బ్రో ఎట్లా బ్రో ఈ కనకాంబరాలు? 400 కేజా? ఎంతకు వస్తాయి లాస్ట్కు? అంతే, తగ్గేది లేదు. 400ఏనా? అన్న ఎట్లా ఈ బంతిపూలు అన్న? కేజీ 50 రూపాయలా? ఈ బంతిపూలు 50 రూపాయలు అంట కేజీ. చూడండి, మనకు దీపావళికి కానీ మల్లన్న బోనాలకు కానీ 150 రూపాయల కేజీ ఉంటుంది. కానీ ఇంత ఫ్రెష్ అయితే ఉండవు. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ ఉన్నదో, సీజన్ లేదు కనుక. అప్పుడు ఏం పూలు? కారం బంతి పూలా? ఎట్లవి? 300? 120 రూపాయల కేజీయా? చూడండి ఫ్రెండ్స్, ఈ కారం బంతి పూలు అంట 120 రూపాయల కేజీ అంట. ఈ రోజు పూలు ఎట్లా? 200? 200 కిలో. చూడండి ఎంత, చూడండి రోజు పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో. కేజీ 200 అంట. ఇలా షాప్స్ లెక్క అయితే ఉంటాయి లోపల. వీళ్ళు రైతుల దగ్గర కొని అయితే రీటైల్గా అయితే అమ్ముతారు. చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో.
అన్న ఏం పూలు అన్న ఇవి? చామంతి. చామంతి పూలా? వైట్ చామంతి. వైట్ చామంతి. ఎట్లా రేటు ఇవి? 200. ఎన్ని మూరలు ఉంటాయి ఇలా? 10 మూరలు 12 ఫీట్లు. 10 మూరలు అంటే 12 ఫీట్లు. ఓకే ఓకే. ఎట్లా రేటు? 150. 150. ఇదంతే 10 మూరలు ఉంటుంది. 12. మామూలుగా డెకరేషన్కైనా ఇంటి దర్వాజలకైనా పెట్టుకోవచ్చు. ఏంటి అని ఎట్లా రేటు? ఆర్టిఫిషియల్ 120. దేనికి పెడతారన్న ఇవి? డెకరేషన్కి అయితే పెడతారండి, ఇది చేస్తారంట. యాంటిక్ పీసా? స్పెషల్ అన్నట్ట? ఓకే ఓకే. ఇది ఆర్టిఫిషియలే. బంతి 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 లిల్లీ. ఇది ఎట్లా రేటు? 200. ఎట్లా కేజీ? కేజీ కాదు, 300 గ్రాములు 180 రూపీస్. 300 గ్రాములు 180 రూపాయలు. అన్నిటిని ఏమంటారు? ఆకు. ఈ పులదండలో వాడతారు కదా మధ్య మధ్యలో. మీరు ఏంటన్నా రైతులా? ఇక్కడ రిటైల్ అమ్ముతారా? కమిషనరా? ఎక్కడి నుంచి వస్తుందండి ఆకు? బాపట్ల నుంచి వస్తుందా? ఎట్లయినా రేట్ ఇవి? 150. ఎట్లా? ఈ పేరు ఏంటిది? వీటి పేరు పేపర్ వెయిట్ అంటారా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? కర్నూలు నుంచి వస్తాయా? మీరు రైతుల దగ్గర తీసుకుంటారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏం ఫ్లవర్లు? కాంకడ. పేరే కాంకడ? కాంకట. ఎట్లా రేట్ ఇది? 500. కేజీ 500. సేమ్ మల్లెపూలు లెక్క అయితే ఉన్నాయి అన్న. ఎట్లా రేటు? 500. ఏం పూలు అంటారు వీటిని? కాకర మల్లె. ఎన్ని మూరలు ఉంటాయి అన్న ఇవి? 40 మూరలా? చూడండి ఫ్రెండ్స్, 40 మూరలు ఉంటాయట. 500 రూపాయలు అంట. ఏం పూలు ఇవి? హాస్టల్. పేరే హాస్టలా? చూడండి, పేరైతే భలే ఉంది. పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఎట్లా రేటు ఇవి? 120. ఎక్కడి నుంచి వస్తాయన్న ఇవి? బెంగళూరు. షాప్ అన్న మనది? ఓకే ఓకే. ఎట్లన్నా రోజు పూలు? 120. ఇది కూడా 120. ఇవి కూడా బెంగళూరు సైడ్ నుంచి వస్తాయా? అక్కడి నుంచి రైతులు పంపిస్తారు మీకు. వెరైటీ పూలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ హోల్సేల్ రీటైల్ అయితే నడుస్తుంది. డైరెక్ట్ రైతులు కూడా ఇక్కడ అమ్ముకుంటున్నారు తెచ్చుకొచ్చి. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ ప్రకారం అయితే వాళ్ళు అక్కడ సీట్లు అయితే అమ్ముకుంటారు షాప్స్లో ఉండి. అన్న ఎట్లా రేట్ ఇవి? ఎట్లా రేటు? 160 కేజీ. ఇక్కడ షాప్ అన్నదా లేకపోతే రైతువా? రైతులేనా? ఎక్కడ తెచ్చినావన్నా? చెర్లపల్లి. చెరకరపల్లి. ఎక్కడది? చక్కెరపల్లి. ఎక్కడది? శంకరపల్లి వికారాబాదా? ఇవన్నీ మనయేనా పూలు? ఇది ఒక్కటేనా? నువ్వే పట్టించినావా యూట్యూబ్ ఛానల్? మొత్తం అమ్మినావా మరి? అమ్మలేదా? గిట్టుబాటు అయితే రేటు ఇవ్వాలా? డల్ ఉందంటావా మార్కెట్? డల్లే ఉందా? ఓకే ఓకే అన్న. కొనుక్కొని పోతున్నావా? షాప్ ఉందా మీకు? ఎక్కడికి వేసుకోతున్నావు? ఓల్డ్ ఎమ్మెల్యే ఎక్కడది? ఐటల్ కూడా. ఎట్లా ఈ రోజులు ఎట్లా తీసుకున్నావు? 200 కేజీ. కేజీ 200. ఎన్ని కేజీలు ఇది? 5 కేజా? కింద ఇదేంటి రాక? ఎట్లా ఇది ఎట్లా తీసుకున్నావు? కేజీ 30 రూపాయలు హోల్సేల్. నువ్వు ఎట్లా అమ్ముతావు మరి? ఇది దండలల్లో అమ్ముతావా? ఈ రోజు ఎట్లా అమ్ముతావు మరి? 20 రూపాయలు చెట్టాకా? లాభం ఉంటుందా మరి? రైతు దగ్గర తీసుకున్నావా? డైరెక్ట్ రైతుల దగ్గర తీసుకున్నావా? షాపేనా?
రోజు వస్తావా? డైలీ వస్తుంది. డైలీ వస్తారా? ఈ కనకాంబరం ఎట్లా తీసుకున్నావు? ఇది 50 రూపాయలు కిలో ఉంటుంది, 3 మురలు ఉంటాయి. 50 రూపాయలు 3 మురలు వస్తాయా? మీరే అల్లుతారు? అది కాదు, అది రెడీమేడ్ తీసుకున్నాడు కదా. 30 రూపాయలు మురలు. ఓకే ఓకే. ఏం పూలు? చామంతి, వైట్ ఎల్లో చామంతి. ఎల్లో చామంతా ఎట్లా తీసుకున్నావు? 150 కేజీ. కేజీ 150 తీసుకున్నావా? ఇవి వైట్ చామంతి. వైట్ చామంతి ఎట్లా తీసుకున్నావు? 150 150నా కేజీ? రోజా తీసుకోపోతావా? ఓకే. ఇంకా నువ్వు తీసుకుంటావు, వెయిట్ చేస్తున్నావు ఇక్కడ. ఇంకా నువ్వు తీసుకుంటావు ఇక్కడ, వెయిట్ చేస్తున్నావు. అదే ఇంకా తీసుకొని పోయింది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ బయట అమ్ముకున్న వాళ్ళు అయితే రైతులు అంట. ఇక్కడ షాప్స్ రకంగా ఉన్నాయి, షాప్స్ లాగా ఉన్నాయి చూడండి. షాప్స్ లా అయితే సేట్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర రైతుల దగ్గర హోల్సేల్ తీసుకొని బయట రిటైల్ వాళ్ళకైతే అమ్ముతారు. బయట ఇక్కడ ఉండే అమ్మేటోళ్ళు అయితే రైతులు అన్నమాట. మనకన్నా ఫంక్షన్లు కానీ పెద్ద పెద్ద ఏమైనా ఈవెంట్లు కానీ పూలు కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మనం హోల్సేల్ అయితే తీసుకోవచ్చు. తక్కువ రేటుకి అయితే వస్తాయి. డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. పొద్దునంతా మాత్రం ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ పూలు అయితే. చూస్తున్నారు కదా, అన్ని వెరైటీ పూలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకు డెకరేషన్ సంబంధించినవి కానీ దేనికి సంబంధించినవి కానీ అన్ని దొరుకుతాయి. అన్ని రకాల పూలు అయితే ఇక్కడ దొరుకుతాయి. కావాలంటే మీరు ఇక్కడికి రావచ్చు. డైరెక్ట్ గుడిమల్కాపూర్ మార్కెట్ అని లొకేషన్లో అయితే చూస్తే టైప్ చేస్తే మాత్రం డైరెక్ట్ ఇక్కడికే తీసుకొస్తుంది మిమ్మల్ని. అన్న ఏం పూలు అంటారు? చామంతి. ఎల్లో చామంతి అంటారా? ఎట్లా రేట్ ఇది? 120. రైతులేనా మీరు? ఎక్కడ తీసుకొస్తారండి ఇవి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? శంకరపల్లి. మీరే పండిస్తారా? రేట్ ఓకేనా మరి? అంతేనా? 120 రూపాయలు కిలో. ఎప్పుడు వస్తారా? నైట్ వస్తారా మీరు? నైట్ 2 గంటలకు వస్తారు. మొత్తం అమ్ముకొని పోతారా? మాల్ మొత్తం అమ్ముకొని పోతారు. మార్కెట్కి ఏమైనా ఇవ్వాలి కమిషన్? చిట్టి కట్టు ఉంటుంది, ఏముండదా? డైరెక్ట్ అమ్ముకొని పోడేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న ఇది ఏమంటారు? శనగపిండియా? ఎట్లా ఇది? 50 రూపాయలా? దేనికి యూజ్ చేస్తారు? డెకరేషన్కా? ఇదేంటిదన్న ఆకులు? డేసినా? ఎట్లది? 50 రూపాయలా? ఏంటి అన్న వీటి పేరు ఏమంటారు? ఇది డేసినా? గ్రీన్ డేసిన్ అంటారా? ఇది వైట్ డేసిన్ అంటారా? ఎల్లో డేసిన్. ఎక్కడి నుంచి వస్తాయని ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నా? బెంగళూరు నుంచి వస్తాయా అని? ఎట్లా అన్నా? 50యా? ఇక్కడ నువ్వు షాపా? ఎట్లన్నా? 120యా? ఏదైనా 120యా? అవి ఎక్కువ రేటా? ఇవన్నీ నేచురలేనా? ఆర్టిఫిషియలా? చూడండి, 120 రూపీస్ అంట ఒక్కొక్కటి వచ్చేసి. మొత్తం నేచురలే. అన్న ఎట్లా ఈ రేటు? 150. మొత్తం ఈ రోజు పూలేనా? చూడండి ఫ్రెండ్స్, 150 కేజీ అంట. వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఎట్లా అన్న ఇవి? రామచిలుకలు ఇవి ఎట్లా అన్నా? 25 రూపీసా? మీరే తయారు చేస్తారు ఇవి? చూడండి ఎంత ముద్దుగా ఉందో. 25 రూపీస్ అంట రామచిలుక. ఈ తామరపూలు ఎట్లన్నా? అర్థం కాలే. 10 రూపీస్ ఒకటి. 10 రూపాయలు అంట ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి. ఇది దేనికి పడతారండి చిలుక? ఈ తామరపూలు ఎట్లన్నా? అర్థం కాలే. 10 రూపీస్ ఒకటి. 10 రూపాయలు అంట ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి. ఇది దేనికి పడతారండి చిలుక? డెకరేషన్ యూజ్ చేస్తారు. ఏం ఆకులన్నా? అర్థం కాలే. చిలుకలా? ఈ డెకరేషన్గా వాడతారా? ఈ ఆకులు ఎట్లా? అర్థం కాలే. 500కి 100 ఆకులా?
ఇవేంటి ఫుడ్ తినడానికేనా? ఫుడ్ తినడానికి. చూడండి ఆకులు అయితే ఇలా ఉన్నాయి. ఇది ఎట్లా పీస్ వచ్చేసి? 100కి 4 ఇలాంటివి ఏమైనా పూజలకు వాడతారేమో. ఓకే ఓకే. అమ్మ మామిడ మీ దగ్గరేనా ఇవి? మీ దగ్గరే మీ తోటయేనా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బాబు గారికి వెళ్ళా యూట్యూబ్లో వస్తావు. ఏమేమి తీసుకొచ్చారు మీరు? ఈ మామిడాకు ఒక్కటే తీసుకొచ్చిరా? అన్న నమస్తే. ఎట్లా అన్న తమలపాకులు? 80 రూపాయలకి 100 ఆకులా? తమలపాకులు అయితే 80 రూపాయలకు 100 ఆకులు అంట. ఈ బుట్ట కాసెస్ ఎంత? తెలుగులో చెప్పాలి. 700. ఎన్ని వస్తాయి ఆకులల్లా? 1500లకు వస్తాయా? ఈ బుట్టకు వచ్చేసి 700. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బుట్ట అయితే ఇంత ఉంది సైజు. పేపర్ కాదు, న్యూస్ యూట్యూబ్ ఛానల్. అవి ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? చెన్నూరు నుంచి కడప విజయవాడ. ఓకే ఓకే బాబు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దారపు గుండలు కూడా అమ్ముతున్నారు. బ్రో ఎట్లా గుండా? 30 రూపీస్. ఇదేతో 20 రూపీసా? చూసుకోవచ్చు మనం. ఇవైతే పూల దండలకైతే మనం వాడుకోవచ్చు. వీటితో దండలు అల్లుకోవచ్చు అన్నమాట. అన్న ఎట్లా ఇవి అంత పూలు? 50. ఇది కూడా 50ఏనా? ఇది 45. 40. ఎందుకు 10 రూపాయలు చేయండి దానికి? దీనికి 10 రూపాయలు. రైతులా మీరు? బెంగళూరుకి వస్తారా మీరు? ఇక్కడ అమ్ముతారు మాలు రీటైల్ వాళ్ళకి. ఓకే అన్న. అమ్మ ఎట్లా మూరలు ఇవి? 20 రూపాయల మూరేనా? ఇవి ఇది 20ఏనా? అన్ని 20 రూపాయలేనా? 25 కానీ 25కి ఇస్తారు. ఇది ఎట్లమ్మా? 20. మీరు మామూలుగా పూలు తీసుకొని అల్లా అమ్ముతారన్నమాట, అంతేనా? ఓకే ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పొద్దున్న వస్తే మాత్రం హోల్సేల్లా మనకు తక్కువ రేట్ అయితే దొరుకుతాయి, ఫ్రెష్ పూలు దొరుకుతాయి హోల్సేల్లా. ఇక్కడ చూడండి పెళ్లి పూలదండలు అయితే అమ్ముతున్నారు. పెళ్లి జడ అన్న, ఇది రేట్ ఎట్లా అండి? ఇది అర్థం కాలే. 500. ఒకటి వచ్చేసి 500. ఇది ఎట్లా రేటు? 1500 జత. మొత్తం నేచురలే. ఇట్లా నీ పెళ్ళి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయి? ఇవి ఏమైనా ఆర్డర్స్ ఉంటే మీరు చేసిస్తారా అన్న? ఒకసారి మీ నెంబర్ చెప్పారా అన్న? రికార్డ్ అవుతుంది ఇలా. 6281818595. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఏ డేటో ఏది అనేది మీకు ఏమేమి కావాలో అయితే కనుక్కోవచ్చు. మన అన్న డీటెయిల్స్ అన్ని చెప్తాడు. మొత్తం చేసిస్తారా? ఏం మోడల్ కావాలి చేసిస్తారు. ఏం మోడల్ కావాలి చేసిస్తారు. చూసుకోండి, వీలైతే ఇలాగైతే నేచురల్ పూలను అయితే ఇలా తయారు చేస్తారు వీళ్ళు. రైతులేనా? చెంటు పూలు అంటారా? ఎట్లా ఇవి రేటు? 180. ఎక్కడి నుంచి వచ్చినామన్నా? వికారాబాదా? ఓకే. ఎన్ని ఎకరాలు పెట్టినావు ఈ తోట? ఎన్ని గుంటలు? 2 ఎకరాలు పెట్టినావా? ఎన్నో కాదా? 2 years అవుతుందా? ఓకే ఓకే. ఇప్పుడు 80 రూపీస్ అంటే ఓకేనా రేటు? 3 రోజులు అవుతుందన్న. ముందు ఇంతకుముందు అయితే 20-30 అమ్మింది. 20-30 కేజీకి? ఇప్పుడు ఓకే అంటావు? 3 రోజులు అవుతుంది. అబ్బా, 20-30 అంటే ఘోరం కన్నా. ఇప్పుడు కొద్దిగా డిమాండ్ వచ్చిందంటవా? 3 రోజులు డిమాండ్. ఎందుకు రంజానేనా? రంజాన్ అని ఉగాది ఉంది కదా. రంజాన్ ఉగాది ఉందని కొద్దిగా డిమాండ్ ఉందంటావు. అమ్ముకొని పోతావా మాలంతా? నైట్ వస్తావా? నేను నైట్ వచ్చినావా? 8 గంటలకా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏం పూలు అంటారు వీటిని? చామంతి పూలా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? బెంగళూరు లోకల్ నుంచి వస్తాయా? ఎట్లా కేజీ ఇది?
150. ఏం పూలన్నా? పేరే ఐశ్వర్య. ఎట్లా రేటు? అది 150 రూపాయలేనా? ఓకే అన్న. ఇది మన షాపా? మనదేనా షాప్? ఓకే ఓకే అన్న. అన్న ఎట్లా మూరే దండ? మల్లె ముగ్గలు మొత్తం 450. చూడండి ఇదైతే మొత్తం 450 అంట. ఇది మనకు ఫంక్షన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏం పూలు అన్న? పేరు చాందిని. ఎట్లా రేట్ ఇది? కేజీ 60. చూడండి ఫ్రెండ్స్, చాందిని ఫ్లవర్స్ అంట. కేజీ 60 రూపాయలు అంట. చూడండి ఎంత బాగున్నాయో. అన్న ఏం పూలు అంటారు? లిల్లీ పూలా? ఎట్లా కేజీది? కేజీ 100నా? ఫ్రెండ్స్ ఇది లిల్లీ పూలు అంట. కేజీ 100 రూపాయలు అంట. మామూలుగా మనం మూరలు అల్లుకొని ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ కిద్దరు సే ఆతే? చేవేలా? బాబు ఏం పూలు ఇవి? చాందిని. రైతువేనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చామన్నా? చవల్ నుంచి వచ్చినావా? ఎక్కడి నుంచి? నైట్ వచ్చి వచ్చినావా? పొద్దున్న వచ్చినావా? ఏ టైంకి వచ్చినావు? పొద్దున్న 7 గంటలకా? అమ్ముడు పోయినట్టనా మరి? ఇంకా పోలేదా? సాయంత్రం అయిద్దా? గంట 2 గంటల. రేట్ ఎట్లా అన్నావు? 70 రూపాయలా? రేట్ ఓకేనా మరి? 70 అంటే కూడా పోతలేవా? గిట్టుబాటు అవుతుందా మరి? ఎప్పుడెప్పుడు వస్తామన్నా మార్కెట్కి? పూలు ఉన్నప్పుడు వస్తాయా? ఎప్పుడెప్పుడు వస్తాయి ఇవి? ఇప్పుడు నవంబర్ నుంచి ఇప్పటి వరకే వస్తాయి. నవంబర్ నుంచి ఇప్పటి వరకు వస్తాయి. మార్చి లాస్టా? ఎన్ని ఎకరాలు పెట్టినావు ఈ తోట? ఎకరామా? ఓకే బాబు. ఎట్లా అన్నా రేట్? ఎట్లా రేట్? ఎట్లా? 140. రైతువా? ఎక్కడ? ఓకే ఓకే రైతువా? ఏ ఊరి నుంచి వచ్చినావు? శంషాబాదా? ఎన్ని ఎకరాలు పెట్టినావు తోట? 10 ఎకరం పెట్టిర్రా? కాత ఎన్ని రోజులకి కాబట్టి ఇది? 5 వారాలు 20 రోజులు అవుతుందా? ఇంకెన్ని రోజులు కాస్తుంది ఇది? అంతేనా? మళ్ళీ ఎప్పుడు కాస్తుంది? మళ్ళీ సంవత్సరానికా? రేట్ ఎట్లున్నది? రేట్ ఏమైనా ఓకే ఇప్పుడు? ఇలా ఒక్క రేట్ అయితే రేట్ నడుస్తుందంటవా? ఎందుకు రంజానేనా? ఉగాది. ఓకే 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 ఓకే. ఎప్పుడు వస్తారు మీరు? నైట్ వస్తారా? ఓకే. నిన్న 20 రూపాయలు కేజీయా? అమ్మ అంత ఘోరం. ఈరోజు పికప్ ఉంది ఉగాది అని. ఎట్లా అమ్మా రేట్ ఇవి? 50 రూపాయల కిలోనా? మీరు ఎట్లా ఏం చేస్తారు ఇక్కడ? ఒక మూరకు 10 రూపాయల కేజీ? అర కిలో 10 రూపాయలా? కిలో 10 రూపాయలా? ఈ కూర్చున్నందుక అమ్మా? ఈ ఇట్లా మీరు తయారు చేసినందుక? ఇదంతా అదేనా మీరు చేసేది? ఒక మూర ఎంత ఉంటుంది ఇది? 12 గజాలు అంటే 10 మూరలా? ఈ 10 మూరలు ఎంత మీరు కూర్చుతే? 10 కేజీ కూర్చుతే 100 రూపాయలు. మూరతో సంబంధం లేదు. ఓకే ఓకే. మీకు ఎంత వస్తాయి సాయంత్రం వరకు? 500 వస్తాయా? పొద్దున్న వస్తారా? పొద్దున్న ఏ టైంకి వస్తారు? సాయంత్రం దాకుంటారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎట్లా అన్న రేట్ ఇది? 30 రూపాయలు. ఎన్ని పూలు ఉంటాయి ఇంట్లో? 10 పూలా? ఎట్లా ఈ 30 రూపీసేనా? ఏదైనా 30. ఇందులో కూడా 10 పూలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఏదో 30 రూపీస్ అంటాయి. ఏం చేస్తారండి వీటిని? డెకరేషన్కేనా? ఓకే ఓకే. మొత్తం డెకరేషనే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే గాయస్, మార్కెట్ మొత్తం అయితే కవర్ చేసాం మనం. మీకు ఈ పూలు కావాలంటే మీరు పొద్దున్నే రావాలి ఇక్కడికి. ఈ లొకేషన్ ఏంటంటే మీరు మ్యాప్స్లోకి వెళ్ళి గుడి మల్కాపూర్
ఫ్లవర్ మార్కెట్ అండి, కొట్టండి. డైరెక్ట్ ఇక్కడికి వస్తారు నేరుగా. మీరు పొద్దున్న రండి ఫ్రెండ్స్. వస్తే మీకు కావాలంటే మీరు పొద్దున్న రండి. ఫ్రెష్ పూలు అయితే దొరుకుతాయి. డైరెక్ట్ మనం రైతుల దగ్గర నుంచి తీసుకోవచ్చు. పొద్దున్న అంటే 9 కల్లా వచ్చి తీసుకోండి. ఫ్రెష్ దొరుకుతాయి చాలా. ఓకే గైస్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఏమైనా మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న మాత్రం కింద అయితే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తా. ఓకే గైస్, బాయ్, లవ్ యూ ఆల్.